ఓ తల్లి తన బిడ్డల కొడుకు నింపడం కోసం తన గర్భాన్నే తీయించేసుకుంది. శ్రమ కోసం చెమట చిందించడం చూసాం కానీ శారీరక అస్తిత్వాన్ని కోల్పోవడం ఎక్కడైనా చూసామా? ఇప్పుడు మహారాష్ట్ర బీడ్ జిల్లా అంటే కేవలం ఊర్లు మాత్రమే కాదు, అది గర్భాశయాలు లేని ఓ బీడు. లాభాల వేటలో మనిషి యంత్రంగా మారుతున్నాడని విన్నాం కానీ యంత్రానికి మర్మ అవయవాలు అక్కర్లేదని ఈ మానవ సమాజం నిరూపించింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన ఇది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలిగి చూసిన మహిళా కూలీల గర్భాశయ తొలగింపుల ఉదంతం మానవ హక్కుల ఉల్లంఘనకు మరియు శ్రమ దోపిడీకి ఒక నిదర్శనం. బీడ్ జిల్లా నుండి వేలాది మంది మహిళలు చెరుకు కోత కూలీలుగా వలస వెళ్తారు. యజమానులు ముందుగానే వాళ్ళతో ఒక ఒప్పందం రాయించుకుంటారు. ఒక్కరోజు పనిలోకి రాకపోతే కూలీల యజమానికి 1000 రూపాయల వరకు జరిమానా కట్టాలనేది ఒప్పందం. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల పని ఆగిపోకూడదని కేవలం 20-30 ఏళ్ల వయసులోని వేలాది మంది మహిళలు తమ గర్భాశయాలను తొలగించుకున్నారు. ఇది కేవలం పేదరికం కాదు, ఒక వ్యవస్థీకృత నేరం. గర్భాశయం లేకపోతే పీరియడ్స్ ఉండవు, పీరియడ్స్ రావు కాబట్టి సెలవులు ఉండవు, యజమానికి జరిమానా కట్టాల్సిన కష్టమూ ఉండదు. అందుకే బీడ్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దాదాపు 50% మహిళలకు గర్భాశయాలు లేవని ఒక సర్వేలో వెల్లడైంది. అందుకే ఆ గ్రామాలను గర్భాశయం లేని మహిళా గ్రామాలని పిలిచేవాళ్ళు. అభివృద్ధి చెందుతున్న దేశంలో కేవలం పని కోసం ఒక అవయవాన్ని బలి ఇవ్వాల్సిన పరిస్థితి రావడం ఎంత దారుణం! ఇది ఎవరి వైఫల్యం? గర్భాశయం లేకపోతే సెలవులు పెట్టాల్సిన అవసరం ఉండదని కాంట్రాక్టర్లు ఈ మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి వెట్టి చాకరీ చేయించుకున్నారు. చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా వైట్ డిశ్చార్జ్ సమస్యలతో ఆసుపత్రికి వెళితే ప్రైవేట్ డాక్టర్లు భయపెట్టి వారిని అనవసరంగా హిస్టరెక్టమీ ఆపరేషన్లు చేసి ఆర్థికంగా దోపిడీ చేసి శారీరకంగా, మానసికంగా బలహీనపరిచారు. ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, పేదరికం మరియు కార్పొరేట్ వ్యవస్థల ఒత్తిడి వల్ల ఆ మహిళలు ఎదుర్కొన్న ఒక సామాజిక విషాదం. ఏదైతేనే మనం మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నాంగా, ఏటేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాంగా, ఇప్పుడు మహిళా బిల్లుల కోసం పోరాడుతున్నాంగా. ఇంకేం చేస్తాం? స్త్రీని దేవతగా కొలిచే దేశం కదా మనది.